1980లో స్థాపించారు. రూపాంతర విద్య అనే ముఖ్య కాన్సెప్ట్గా ఏర్పడిన యూనివర్సిటీగా గీతం పేరుగాంచింది. విద్యా విధానంలోనే సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ఏర్పడింది గీతం యూనివర్సిటీ. విద్యా బోధనలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త సామర్థ్యాలను అందించే లక్ష్యంతో గీతం యూనివర్సిటీ పనిచేస్తోంది. విద్యార్థులను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అత్యుత్తమ విద్యను అందిస్తూ సంపూర్ణంగా ప్రేరణ కలిగించే లక్ష్యంతో గీతం యూనివర్సిటీ పనిచేస్తోంది. విద్యార్థులు అలాంటి సందర్భాల్లోనే సమాజంపై నిజమైన విలువలతో ముద్ర వేయగలుగుతారు. గీతం యూనివర్సిటీకి విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులో 3 క్యాంపస్లున్నాయి. ప్రొఫెసర్ ఎం శరత్ చంద్రబాబు విశాఖ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కు ప్రిన్సిపల్ గా ఉన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన శరత్ చంద్రబాబు సౌత్ ఆఫ్రికాలోని ప్రతిష్టాత్మక డర్బన్ వెస్ట్విల్లే యూనివర్సిటీ, జర్మనీలోని కార్ల్స్ రూహే యూనివర్సిటీ, తైవాన్లోని ఎన్టీహెచ్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా బాధ్యతలు నిర్వహించారు. అకాడమిక్ అసైన్మెంట్స్ లో భాగంగా అనేక విశ్వవిద్యాలయాలను సందర్శించారు. 70కి పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు. 10 మందికి పైగా రీసెర్చ్ స్కాలర్స్ ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఆయన ప్రాజెక్టులో చాలా వాటికి డిఎస్టీ, సిఎస్ఐఆర్ వంటి సంస్థలు ఆర్థిక సహకారం అందించాయంటేనే శరత్ చంద్ర గారి అనుభవం ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది. ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ శరత్ చంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు స్టడీ టైమ్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్. గీతం యూనివర్సిటీ సైన్స్ కోర్సెస్ ఎలా ఉంటాయి సార్? అది ఫస్ట్ సైన్స్ కోర్సు మనకి 1996-97లో ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అదే సంవత్సరంలో బ్యాచులర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా యూజీసీ ఫండింగ్ తో మనం ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ కింద ఫస్ట్ కోర్సుల కింద స్టార్ట్ చేసాం. ఇక్కడ గీతము మీకు తెలుసు 1980లో మనకి స్టార్ట్ చేసినటువంటి గీతం విద్యా సంస్థలు మనకి ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ ఎంవిఎస్ మూర్తి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఈ యూనివర్సిటీలో ఫస్ట్ సైన్స్ కోర్స్ మనం 96-97లో స్టార్ట్ చేయడం జరిగింది. యూజీసీ ఫండ్స్ తో స్టార్ట్ చేసాం అది. ఆ తర్వాత ఇయర్ బై ఇయర్ మనకి ప్రతి సంవత్సరం ఒక కోర్సు యాడ్ చేసుకుంటూ సైన్స్ ప్రోగ్రామ్స్ కి, అలాగే కెమిస్ట్రీ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్, అలాగే ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ, అలాగే ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఫిజికల్ సైన్సెస్ ప్రోగ్రామ్స్ లో మనకి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఇలాగా 12 ప్రోగ్రామ్స్ ప్రస్తుతం మనం 12 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ మనం ఆఫర్ చేస్తున్నామండి గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేసిన తర్వాత 2004లో ఇంజనీరింగ్ కాలేజీ నుంచి సపరేట్ గా మనకి గీతం యూనివర్సిటీలో, గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 2004లో ఈ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది స్టార్ట్ చేసాం. సపరేట్ సైన్స్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కలిపి ఒక సపరేట్ ఇన్స్టిట్యూట్, ప్రెసిడెంట్ గారు ఆ రోజున సపరేట్ ఇన్స్టిట్యూట్ ఉండాలని డీమ్డ్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా సైన్స్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడాను ఒక సపరేట్ ఇన్స్టిట్యూట్, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మనం సపరేట్ చేయడం జరిగింది ఆ రోజున. 2005 నుంచి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆఫర్ చేస్తున్నాము. అలాగే మనకి స్కిల్ డెవలప్మెంట్, అంటే స్కిల్స్ బాగా ఉన్నటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో లాస్ట్ 5 years నుంచి మనం బిఎస్సి ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను యూజీసీ కరికులంతో తీసుకుని పర్ఫెక్ట్ గా మాకేంటంటే గీతం యూనివర్సిటీకి వీ హ్యావ్ ఏ ఫ్లెక్సిబిలిటీ. మనం సిలబస్ ని మనం ఓన్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఈవెన్ దో యూజీసీని ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ మనం ఆ బిఎస్సి ప్రోగ్రామ్స్ కానీ ఎంఎస్సి ప్రోగ్రామ్స్ అన్ని కూడా కరికులం డిజైన్ చేయడం జరిగింది. అలాగే బిఎస్సి ప్రోగ్రామ్స్ లో కూడా అన్ని డిఫరెంట్ స్పెషలైజేషన్స్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ అన్ని కూడా ఇందాక నేను ఏదైతే చెప్పానో మనకి లైఫ్ సైన్సెస్ లో బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, అలాగే ఫిజికల్ సైన్సెస్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఈ కాంబినేషన్స్ తో అరౌండ్ 15 ప్రోగ్రామ్స్ ని మనం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ని మనం లాస్ట్ 4-5 years నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ గీతంలో. అట్ ద సేమ్ టైం బిఎస్సి హానర్స్ ప్రోగ్రామ్, అది టైలర్ మేడ్ ప్రోగ్రామ్ అండి. అది యూజీసీ కరికులం నుంచి తీసుకుని మనం మన ఇండస్ట్రీకి, ఫార్మా ఇండస్ట్రీకి అనుకూలంగా ఆ ప్రోగ్రామ్స్ కూడా తయారు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అవి. దాంట్లో కూడాను కెమిస్ట్రీ, హానర్స్ కెమిస్ట్రీ,
ఆనర్స్ బయోటెక్నాలజీ, ఆనర్స్ మైక్రోబయాలజీ, ఆనర్స్ ఫుడ్ టెక్నాలజీ. అంటే టైలర్ మేడ్ ప్రోగ్రామ్ అంటే రెడీ టు వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ ద ఫార్మా ఇండస్ట్రీ. ఆ విధంగా మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మాకు సైన్స్ కాలేజ్, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 2500 స్టూడెంట్ స్ట్రెంగ్త్ తో వన్ ఆఫ్ ద సెకండ్ బిగ్గెస్ట్ కాన్స్టెంట్ ఇన్స్టిట్యూట్ ఇన్ గీతం. సో దీంట్లో ఈ 2500 లో 500 పిహెచ్డి స్టూడెంట్స్ కూడా మాకు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అన్నమాట దీంట్లో. రియల్లీ నైస్ సార్. 15 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ మీరు ఇంట్రడ్యూస్ చేయడము, ఎలా ఉంది అక్కడ రెస్పాన్స్, స్టూడెంట్స్ రెస్పాన్స్ కానీ పేరెంట్స్ రెస్పాన్స్ కానీ? స్టూడెంట్ రెస్పాన్స్ చాలా బాగుందండి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కి. ఎందుకంటే మనం అందించేటటువంటి స్కిల్స్ కానీ, మనం అందించేటటువంటి, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా పీజీ ప్రోగ్రామ్ లో కానీ, యూజీ ప్రోగ్రామ్స్ లో కానీ మన కరికులము డిఫరెంట్ గా ఉంటుంది. గీతం యూనివర్సిటీ మేము ఓన్ గా డిజైన్ చేయడం జరిగింది. చాలా అది ఇన్నోవేటివ్ గా ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్స్ అంటే ఫైనల్ సెమిస్టర్ లో ప్రాజెక్ట్ వర్క్, అలాగే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అన్ని కూడా ఉంటాయి దాంట్లో మన ప్రోగ్రామ్స్ లో. ఈ ప్రాజెక్ట్ వర్క్ లో వీఆర్ ఎంకరేజింగ్ అవర్ స్టూడెంట్స్. ఎలాగంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ నుంచి ఒక రీసెర్చ్ పబ్లికేషన్ కూడా వెళ్లే విధంగా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇక్కడ ఒక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, యూ కెన్ నాట్ ఇమాజిన్, ఒక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కానీ, పీజీ స్టూడెంట్ కానీ మనం రీసెర్చ్ లోనే పబ్లికేషన్స్ వేస్తూ ఉంటాం. అలాంటిది మా దగ్గర మన స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ నుంచే మనకి ఈ ప్రాజెక్ట్ చేసుకుని, ప్రాజెక్ట్ నుంచి పిహెచ్డీలు అంటే పబ్లికేషన్స్, రీసెర్చ్ పబ్లికేషన్ అంటే రీసెర్చ్ అంబియన్స్ మనం క్రియేట్ చేయడం జరిగింది అన్నమాట అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి. ఆ విధంగా మాకు వెరీ గుడ్ రెస్పాన్స్ ఉందండి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కి. ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా బాగా వస్తుంది రెస్పాన్స్. గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. ఓకే, కమింగ్ టు సైన్స్ కోర్సెస్ సార్, సైన్స్ కోర్సెస్ చేసే స్టూడెంట్స్ కి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ స్పెషలైజేషన్ బట్టి, వాళ్ళు తీసుకున్నటువంటి కోర్సుని బట్టి అండి. ఇందాక నేను చెప్పాను ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ అని. దాంట్లో వాళ్ళు బయాలజికల్ సైన్సెస్ వాళ్ళు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ని బట్టి మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే మెయిన్ గా 3 types ఆఫ్ వాళ్ళ కెరియర్స్ ఉంటాయి. ఒకటి రీసెర్చ్, మనం వెళ్ళంగానే మనకి ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అయిపోగానే రీసెర్చ్ కి చేసుకుని పిహెచ్డికి వెళ్ళి పిహెచ్డి సైంటిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్ కి వెళ్ళాలనేది మనం ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మీకు తెలుసు నవేడేస్ టుడే కోవిడ్ సిచ్యువేషన్ మన అందరికి తెలుసు ప్రపంచం ఎలాగుందో. మనం వీఆర్ లుకింగ్ ఫర్ ఏ సైంటిస్ట్. ఎలాగంటే మనకి వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నామంటే సైంటిస్టుల అవసరం ఎంత ఉందో ఈ ప్రపంచానికి తెలుస్తుంది మీకు. సో ఆ విధంగా మనకి సైంటిస్టులు లేకుండా ప్రపంచం లేదు. మనం ఎందుకంటే అండర్ ఫారిన్ కంట్రీస్ లో తీసుకున్నట్లయితే దే విల్ ఎంకరేజ్ మోర్. సైన్స్ కు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకని సైన్స్ కు ఉన్నటువంటి ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ సైన్స్. అందుకని సైంటిస్టులుగా వెళ్ళొచ్చు మన దగ్గర చదువుకున్న వాళ్ళు. అలాగే ఇండస్ట్రీ వీఆర్ గివింగ్, మనకి ఏంటంటే కోర్సు చదివేటప్పుడే మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి వీఆర్ గివింగ్ ట్రైనింగ్. అండ్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ అంటే ఫార్మా ఇండస్ట్రీ. సో పిహెచ్డి చేసిన తర్వాత సైంటిస్టులకు వెళ్ళొచ్చు. పిహెచ్డి చేసుకున్న తర్వాత అగైన్ వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ ఎన్నుకుని, నోబెల్ ప్రొఫెషన్ మీకు తెలుసు, టీచింగ్ ప్రొఫెషన్, టీచర్స్ గా, ప్రొఫెసర్స్ గా జాయిన్ అవ్వచ్చు. అలాగే లేదు మనకి ఫైనాన్షియల్ గా మనం అంత బాగా ఎక్కువ చదవలేమనుకున్నప్పుడు, మాకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్, నాకు జాబ్ కావాలి అంటే మనకి ఇండస్ట్రీస్ రెడీగా ఉన్నాయి. ఫుడ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అలాగే ఫార్మా ఇండస్ట్రీ ఉంది, కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో సైన్స్ ప్రోగ్రామ్స్ కి అన్నిటికి కూడాను మన ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఇండస్ట్రీకి వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద బిగినింగ్, వీఆర్ గివింగ్ బెటర్ ట్రైనింగ్ ఫర్ దెమ్. ఓకే సార్, బట్ ఇంజనీరింగ్ అలాగే మెడికల్కి ఇచ్చిన ప్రయారిటీ ఎక్కువ సైన్స్కి ఎక్కువ ఇవ్వట్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది సార్? ఇక్కడ అంటే మనకి ఒక మన పర్టికులర్ గా సౌత్ ఇండియాలో, స్పెషల్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే మన కర్ణాటక, కొంచెం తమిళనాడు చూసుకున్నట్లయితే టువర్డ్స్ ఐటీ సెక్టార్ వైపు మొగ్గు చూపుతున్నారు. అది ఒక ఎందుకంటే అదర్ స్టేట్స్ చూసేటట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, అక్కడ అటువైపు సైన్స్ కి వెళ్తూ ఉంటారు. అట్లాగా రీజియన్ స్పెసిఫిక్ గా కొంత ఉంటుంది. బట్ సైన్స్ కి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుందండి. ఆ సైన్స్ ఎప్పుడు మనకి, ఎందుకంటే మనం 3-4 ఇయర్స్ నుంచి చూసేటట్లయితే మన ఇన్స్టిట్యూట్స్ లోనే సైన్స్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. కాబట్టి సైన్స్ కు ఉన్నటువంటి
ఆ ఫ్లేవర్ ఎప్పుడు కూడా తగ్గదండి. అందుకని మనకి అంటే మనం అటువైపు ఎంకరేజ్ చేస్తాం, ఇటువైపు ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి తీసుకుంటూ ఉంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. నేను ఐ వర్క్డ్ ఇన్ జర్మనీలో ఒక స్టూడెంట్ మనకి చేరిన దగ్గర నుంచి స్కూల్లో 10+2 వచ్చేటప్పటికి టీచర్ విల్ మానిటర్ కేర్ఫుల్ ఆ స్టూడెంట్ ని. ఎంత కేర్ఫుల్ గా మానిటర్ చేస్తారంటే వాడి యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి వాడు ఎటువైపు వెళితే అతను షైన్ అవుతాడు, అతని కెరీర్ బాగుంటుంది. ఆ విధంగా స్టెప్ వైజ్ గా టీచర్ ప్రతి క్లాస్ లోనూ రాసుకుంటూ వెళ్ళి 10+2 అవ్వగానే టీచర్ విల్ డిసైడ్ అక్కడ టీచరు ఇతను ఈ స్పోర్ట్స్ కి వెళ్తే ఇతను షైన్ అవుతాడు, లేదా ఇంజనీరింగ్ కి వెళ్తే షైన్ అవుతాడు, సైన్స్ కి వెళ్తే షైన్ అవుతాడు. ఆ విధంగా రాసేసి ఈ స్కూల్ కూడా రికమెండ్ చేసేస్తారు అనమాట. ఇంకా పేరెంట్ కి ఇంకా ఆప్షన్ కానీ స్టూడెంట్ కి ఆప్షన్ కానీ ఉండదు, అలా డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. అంటే అలాగా షైన్ అవుతారు అనమాట ఆ విధంగా. సో ఆ సిస్టమ్ మనకి ఇంకా రాలేదు. కాకపోతే ఏంటంటే స్టూడెంట్ ని ఇంట్రెస్ట్ ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ అన్ని వైపు వెళ్ళాలి. అలాగే మనకు లాస్ట్ 2-3 years చూసేటట్లయితే డెఫినెట్ గా మాకు వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది, స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ మన సైన్స్ కాలేజీలో more than 2,000-2,500 స్ట్రెంగ్త్ ఉన్నారంటే యూ కెన్ ఇమాజిన్. సైన్స్ ప్రాధాన్యత గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు కీన్ అబ్జర్వేషన్ మస్ట్ అంటారు స్టూడెంట్స్ కి, ఇటు టీచర్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ. యాజ్ ఏ HOI మీరేం సజెస్ట్ చేస్తారు? వాళ్ళు ఎలా చాయిస్ తీసుకుంటే బెటర్ అంటారు? అది చాలా ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. అతని ఇంట్రెస్ట్ ని బట్టి మనం ఎంకరేజ్ చేయాలి, అది ఎటువైపు వెళ్తాడు అనేది. కాకపోతే అతని ఇంట్రెస్ట్ తో చదువుకున్న కోర్స్ ఎప్పుడైతే మనం దాంట్లో చేర్పిస్తామో డెఫినెట్ గా అతను షైన్ అవుతాడు. ఓకే, గీతం ప్రత్యేకత ఏంటి సార్ సైన్స్ స్టూడెంట్స్ కి స్పెషల్ గా? మనకి గీతం సైన్స్ కాలేజీలో మనం ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర మాస్టర్ కోర్సులు ఉన్నాయి, MSc ప్రోగ్రామ్స్ ఉన్నాయి, BSc ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ కరికులంలో మనకి ఈ ప్రాజెక్ట్ వర్క్ మనం అంటే ఫైనల్ సెమిస్టర్ లో ప్రాజెక్ట్స్ ఇవ్వటం, ఆ ప్రాజెక్ట్ నుంచి హీఈస్ రెడీ టు డూ సమ్ రీసెర్చ్ అట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, గ్రాడ్యుయేట్ అది PG లెవెల్లో. ఆ ప్రాజెక్ట్స్ మీకు ఇన్నోవేటివ్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ మన దగ్గరే ఉన్నాయి ఆ PG ప్రోగ్రామ్స్ లో. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో ఈ సంవత్సరం నుంచి కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం మనం. ఈ ప్రాజెక్ట్ ఒకటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీ వాళ్ళ స్టూడెంట్స్ కి. అలాగే బ్లెండెడ్ లెర్నింగ్ మీకు తెలుసు, ఇప్పుడు నవే డేస్ మనం ఫిజికల్ గా ప్రెజెన్స్ వచ్చేది లేదు. అలాంటిది మనం ఎక్కడ టీచింగ్ లో తక్కువ కాకుండా మనం ఆన్లైన్ జూమ్, మనం లైసెన్స్డ్ జూమ్ తీసుకుని స్టూడెంట్స్ అందరికి కూడాను జూమ్ ద్వారా మనం లెక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ తేడా లేకుండా. సమ్ టైమ్స్ బెటర్ దాన్, అంటే మనం ఫిజికల్ ల్యాబ్ కంప్లీట్ గా 100% కాకపోయినప్పటికీ ఫ్యూ మంత్స్ లో మనం ఫిజికల్ స్టార్ట్ చేస్తే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ ఆపకుండా కూడా మనం జూమ్ ద్వారా మనం క్లాసులు మనం రన్ చేస్తున్నాము, పక్కాగా కండక్ట్ చేస్తాం క్లాసులన్నీ కూడా మనం. అలాగే మనకి బ్యూటిఫుల్ లైబ్రరీ ఉంది. సో ఆన్లైన్ లైబ్రరీ స్టూడెంట్ కి యాక్సెస్ ఉంటుంది. ఆన్లైన్ ఇప్పుడు ప్రజెంట్ కూడా మనకి ఆన్లైన్ ద్వారా బుక్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి, జర్నల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచే ఆ బుక్స్, ఆ జర్నల్స్ అన్ని కూడా స్టూడెంట్ మా లైబ్రరీలో రిజిస్ట్రేషన్ నంబర్ అవ్వగానే వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. దాని ద్వారా లైబ్రరీ నుంచి ఏ బుక్ అయినా ఎక్కడి నుంచి అయినా చదువుకోవచ్చు. అలాగే కోర్సెరా వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అండి. ఈ సంవత్సరం మన కోర్సెరా తీసుకుని, అది పెయిడ్ ప్రోగ్రామ్. యాక్చువల్ గా మనం గీతంకి లైసెన్స్ తీసుకుని ప్రతి స్టూడెంట్ కి మేము ఫ్రీ లైసెన్స్ ఇస్తున్నాము. ఆ కోర్సెరా ద్వారా పిల్లలందరూ కూడాను ఆన్లైన్ లో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయండి. కాంబ్రిడ్జ్ యూనివర్సిటీ దగ్గర నుంచి అన్ని యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అన్నిటి కూడా కోర్సెరా ఇస్తుంది. కోర్సెరా మేము లైసెన్స్ ఇస్తే ఎన్ని కోర్సులు కావాలంటే అన్ని కోర్సులు స్టూడెంట్ దాంట్లో చేసుకోవచ్చు. కోర్సులు చేసుకుంటే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ వస్తుంది మా స్టూడెంట్స్ అందరికి కూడా. గీతంలో చదువుకున్న స్టూడెంట్ అందరికి కూడాను ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కరికులం లో కూడా మేము కొన్ని ప్లేసుల్లో కంపల్సరీ చేసామండి ఆ కోర్సెరా కోర్సెస్. అది చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చాలా అంటే అడ్వాన్స్డ్, అంటే ఫారిన్ ప్రొఫెసర్స్ తో కూడా వాళ్ళకి లెక్చర్స్ కూడా వినేటటువంటి అవకాశం కలుగుతుంది. వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. దీస్ ఆర్ ద మెనీ అడ్వాంటేజెస్ వెన్ స్టూడెంట్స్
do the course in Geetam. యా సార్, కరోనా పాండమిక్ టైంలో ఎవరు కూడా కాలేజెస్ కానీ యూనివర్సిటీ కానీ వెళ్ళలేని పరిస్థితి. బ్లెండర్ లెర్నింగ్ లో స్టూడెంట్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్? బాగుందండి. మాకు ఆల్మోస్ట్ 100% స్టూడెంట్స్ ఉన్నారు. మాకు రెస్పాన్స్ చాలా బాగుంది. ఆన్లైన్ లో మేము మాకు ఏంటంటే కనెక్టెడ్ విత్ ద గీతం లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉంది ఆన్లైన్. స్టూడెంట్ దాంట్లోకి ఎంటర్ అయితే మాకు ఎవ్రీథింగ్, మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరి ఆన్లైన్ లో ఆ జీలర్న్ అనే సాఫ్ట్వేర్ లో స్టూడెంట్స్ యొక్క లెక్చర్ నోట్స్లు, అలాగే ప్రజెంటేషన్ ఫైల్స్, ఎవ్రీథింగ్ సిలబస్ దగ్గర నుంచి హ్యాండ్ నోట్స్ లు అవన్నీ కూడాను ఎవ్రీథింగ్ మేము అన్ని అప్లోడ్ చేసి ఉంచుతామండి అవన్నీ పిల్లలకి. సో ఎవ్రీథింగ్ ఆ ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా మాకు ఆ పిల్లలందరికీ కూడా ఇంటి దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటానికి అవకాశం ప్రస్తుతం. సో ఎక్కడ కూడా మన రెగ్యులర్ గా ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ ఇప్పటికి ఏ విధమైన తేడా లేదు. ఒక విధంగా ఇంకా బాగా చదువుతున్నారని నేను చెప్పవచ్చు. ఇట్స్ వెరీ నైస్ సార్. మీరు ఇందాక చెప్పారు లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, అలాగే హ్యాండ్ నోట్స్ అన్ని కూడా వాళ్ళకి సాఫ్ట్ కాపీస్ రూపంలో ఫోన్ లోనే ఉంటుంది. మరి వాళ్ళ డౌట్స్ ఎలా క్లారిఫై చేస్తున్నారు సార్? డౌట్స్ కి మనకి యాక్చువల్గా ఏంటంటే మాకు ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రతి 20 మంది స్టూడెంట్లకి మనకు ఒక ఫ్యాకల్టీ మెంబర్ని అలాట్ చేస్తామండి. వాళ్ళందరూ కూడా ఏం చేస్తామంటే వాళ్ళు ఆ 22 స్టూడెంట్స్ కి ఆ ఫ్యాకల్టీ మెంబర్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే అట్ ద సేమ్ టైం మీకు ఇమీడియట్ గా ఒక స్టూడెంట్ ఇవాళ మన క్లాస్కి రాలేదంటే ఆ జీలర్న్ లో పోస్ట్ చేయగానే వెంటనే పేరెంట్ కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఇవాళ క్లాస్ మీ పిల్లాడు అటెండ్ అవ్వలేదని. అలాగే మా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా పేరెంట్ ఫోన్ చేయటం, ఏదైనా హెల్త్ బాగుండలేదా, అలాగే మీకు క్లాస్కి ఏమన్నాయా, డౌట్లు ఏమైనా ఉన్నాయా, మీకు యూ రిక్వైర్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్. ఈ విధంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమేం కావాలో నాట్ ఓన్లీ అకాడమిక్, పర్సనల్ గా అవసరమైనప్పుడు కేర్ కూడా మేము డెఫినెట్ గా తీసుకుంటాం. ఓకే, మీరు ఇందాక చెప్తూ అన్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లో భాగంగా కోర్సెరా కూడా చేస్తున్నాను స్టూడెంట్స్ అన్నారు. కంపేరింగ్ టు అదర్ యూనివర్సిటీస్, సైన్స్ స్టూడెంట్స్ కి గీతంలో ఎలా ఉంటుందంటారు సార్? మనకి ఈ సైన్స్ ప్రోగ్రామ్స్ గీతంలో మనం తీసుకున్నటువంటి అబౌట్ 150 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు నౌ ఇన్ సైన్స్ కాలేజ్. ఎక్స్క్లూజివ్లీ ఫర్ సైన్స్ 150 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఈ 150 ఫ్యాకల్టీ మెంబర్స్ లో మోర్ దాన్ 120 డాక్టరేట్స్ అండి. యూ కెన్ ఇమాజిన్ ఎంతమంది ఇంత డాక్టరేట్స్ ఉన్నారు. అండ్ ఆల్సో మెనీ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, హ్యాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫారిన్ ల్యాబొరేటరీస్. అంటే అందరూ కూడా చాలా మంది ఫారిన్ లో పోస్ట్ డాక్ చేసి వచ్చినారు. నాకు మళ్ళీ మీరు ఇందాక చదివారు ఆ విధంగా ఫారిన్ లో పోస్ట్ డాక్ చేసి ఫారిన్ యూనివర్సిటీలో వర్క్ చేసి వచ్చిన వాడు అనమాట. వాళ్ళందరూ కూడా వెరీ వెల్ ట్రైన్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు మన దగ్గర. సో ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ ద్వారా వీళ్ళందరూ మన స్టూడెంట్స్ అందరూ కూడా బెటర్ ట్రైనింగ్ వస్తుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర గీతంలో మనకి బేసిక్ గా మన సైన్స్ ప్రోగ్రామ్స్ కి మనం ఇచ్చిన అనదర్ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. వీళ్ళందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేయడానికి మాకు స్పెషల్ ల్యాబ్స్ డెవలప్ చేసాము కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం. అలాగే అదర్ స్కిల్స్ కూడా మనం ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ స్కిల్స్ అని ఉంటాయి, అంటే కంప్యూటర్ డెవలప్మెంట్. అలాగే ఇవన్నీ కూడాను మనకి స్పెషల్ గా ట్రైనింగ్ ఇవ్వడం పిల్లలందరికీ. తర్వాత మనకి స్టూడెంట్ ఏదైనా ఇండస్ట్రీకి వెళ్ళినా, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా సో బెటర్ పెర్ఫార్మ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మేము అందరం కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం ఫ్యాకల్టీ దగ్గర నుంచి. అలాగే మా దగ్గర ఫిస్ట్ ల్యాబొరేటరీస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఎస్టి గివెన్ 4 crores of grants ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, అలాగే ఫిజిక్స్, లైఫ్ సైన్సెస్ అన్నిటికి కూడాను మనకి ఒక 4 crores గ్రాంట్ ఫిస్ట్ అని సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రొక్యూర్ చేసుకుంటాం కోసం గ్రాంట్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ గ్రాంట్స్ తో మేము ఫిస్ట్ ల్యాబొరేటరీస్ అని స్పెషల్ ల్యాబ్స్ డెవలప్ చేసాం. దాంట్లో వెరీ వెల్ సాఫిస్టికేటెడ్ ల్యాబ్స్ ఉన్నాయి, సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్ ద్వారా మన పిల్లలందరూ కూడా దే విల్ ట్రైన్, మన ఎక్స్పెరిమెంట్స్ దాని మీద చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్స్ మీద. అందుకని వెల్ ట్రైన్డ్ అన్నమాట. పెద్ద మంచి అడ్వాన్స్డ్ ల్యాబ్స్ లో ఆ ల్యాబ్స్ లో మన పోస్ట్ గ్రాడ్యుయేట్ వేరియేషన్ ఏం లేదండి. వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వీళ్ళు చేయకూడదు అనేది ఏం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయినా వీఆర్ గివింగ్ సేమ్ ప్రయారిటీ. అందరికి కూడాను ఒకే రకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తాము.
మన దగ్గర నుంచి వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా వెల్ పెర్ఫార్మర్ కింద ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటాం. ఇట్స్ రియల్లీ నైస్ సార్. మోర్ దెన్ 120 డాక్టరేట్స్ ఉన్నారంటే ఇది నార్మల్ విషయం కాదు. ఇంకా మీరు ఫారెన్ యూనివర్సిటీలో కూడా వర్క్ చేసి వచ్చారు. అక్కడ స్టూడెంట్స్ నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఇంకా మన స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. ఎందుకంటే మనకు ఫారెన్ యూనివర్సిటీస్ లో మనం వర్క్ చేసినప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్ కి ఎలా ట్రైన్ చేయాలి అంటే స్పూన్ ఫీడింగ్ లాగా కాకుండా స్టూడెంట్ ఓన్ గా ల్యాండ్ నేర్చుకోవాలి. ఆ ఉద్దేశం అది మనం ఫారిన్ యూనివర్సిటీస్ లో అలాగే ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ మీకు ఇందాక చెప్పాను 10+2 లెవెల్కి వచ్చేటప్పటికి స్టూడెంట్ తను ఓన్ గా చదువుకునే స్టేజ్ వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా అంటే అలాగే మన యూనివర్సిటీ లెవెల్కి వచ్చేటప్పుడు కూడా దే ఆర్ గివింగ్ వెరీ బ్యూటిఫుల్ ఐడియాస్. ఎలా చదవాలి, ఎలా చూడాలి, ఆ విధంగా మనకి ఓన్లీ ఒక బుక్ తీసుకుని చదవడం కాదు. they have to collect information from various sources. ఆ డిఫరెంట్ సోర్సెస్ తీసుకుని డిఫరెంట్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకుని బెటర్ పెర్ఫార్మర్ అవ్వాలండి. అది మనకి ఫారిన్ యూనివర్సిటీలో మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఎంత బాగా షైన్ అవుతారని. సో ఆ విధంగా మన దగ్గర కూడా మేమంతా ఇప్పుడు ఏంటంటే అక్కడ నుంచి మేమంతా ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళం కాబట్టి మా స్టూడెంట్స్ కూడా మేము వీఆర్ గివింగ్ వెరీ వెరీ గుడ్ ట్రైనింగ్. సిమిలర్లీ అదర్ ఆపర్చునిటీస్ ఏంటంటే మనకి గీతంలో మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా మెనీ ఆఫ్ ద ఫ్యాకల్టీ హ్యావ్ ఏ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద ఫండింగ్ ఏజెన్సీస్. నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి మనకి ఫండింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళంతా కూడా దే హ్యావ్ డన్ వెరీ గుడ్ రీసెర్చ్ వర్క్ ఇన్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్. కాబట్టి ఏంటంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఎప్పుడైతే చేశారో మీకు మనకి ఇండియాకి వచ్చి ఇక్కడ మా దగ్గర గీతంలో జాయిన్ అయిన వెంటనే వాళ్ళు విత్ ఇన్ 1 or 2 years లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి ఫండ్స్ వచ్చినాయి అంటే వాళ్ళ లెవెల్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి ఫండింగ్ నేషనల్ ఫండింగ్ ఏజెన్సీ డిఎస్టి కానీ సిఎస్ఐఆర్, డిబిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అలాగే మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ నుంచి మాకు చాలా ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫ్యాకల్టీ అందరికి కూడా ఇండివిజువల్ రీసెర్చ్ గ్రాంట్స్ ఉన్నాయి. అందుకని మా దగ్గర స్టూడెంట్స్ తిరిగి మళ్ళీ మా దగ్గరే ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యి రీసెర్చ్ ప్రాజెక్ట్ లో దే ఆర్ డూయింగ్ రీసెర్చ్. అలాగే మన దగ్గర మనకి ఇన్నోవేటివ్ గా లాస్ట్ 2 years నుంచి మనం డాక్టర్ ఎంవిఎస్ మూర్తి గారి పేరు మీద మనం రీసెర్చ్ ఫండ్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ లో మనం ఎంఎస్సీ అవ్వగానే వాళ్ళు రీసెర్చ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మనం 25,000 per month శాలరీ ఇస్తూ మనకి 3 years 4 years ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళు పిహెచ్డి కంప్లీట్ చేసుకుంటానికి కూడా మనం ఫండ్స్ ఇస్తున్నామండి గీతం నుంచి. ఆ విధంగా కూడా సైన్స్ స్టూడెంట్స్ అందరిని కూడా మనం ఎంకరేజ్ చేస్తాం. యూఆర్ డూయింగ్ వెల్ జాబ్ సార్. సైన్స్ స్టూడెంట్స్ కోసం చాలా అద్భుతాలు చేస్తున్నారు మీ గీతం యూనివర్సిటీలో. అండ్ సైన్స్ స్టూడెంట్స్ కి భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉంటుందో చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.